Hello friends, welcome back to my channel. This is Venkatesh Mugli, full stack developer. Node.js crash course part 1 లో Node.js గురించి ఇంట్రడక్షన్, Node.js ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా Node.js ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలనేది చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ Node.js గురించి నేర్చుకునే ముందు ప్రీ రిక్విజిట్స్ ఏంటనేది చూద్దాం. సో మీకు Node.js గురించి తెలిసే ముందు జావా స్క్రిప్ట్ యొక్క బేసిక్స్ అనేవి తెలియాలి. సో ఈ జావా స్క్రిప్ట్లో మనకి వేరియబుల్స్ అని, ఫంక్షన్స్ అని, కాల్ బ్యాక్స్ అని ఉంటాయి. సో వీటి మీద మీకు బేసిక్స్ అనేది తెలిస్తే Node.js నేర్చుకోవడం చాలా ఈజీ అవుద్ది అనమాట. ఒకవేళ తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ఇస్తాను. సో అవి జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాక అప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ Node.js యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. సో Node.js అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే అసింక్రనస్, ఈవెంట్ డ్రివెన్, నాన్ బ్లాకింగ్ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో అసలు అసింక్రనస్ అంటే ఏంటి? సో అసింక్రనస్ అంటే మీరు ఇచ్చే రిక్వెస్ట్లు ఏదైతే ఉన్నాయో, రిక్వెస్ట్లు కానీ ఇన్పుట్స్ కానీ, సో ఆ ఇన్పుట్స్ అన్నింటినీ కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఏ ఇన్పుట్ని కూడా బ్లాక్ చేయకుండా అన్ని ఇన్పుట్స్ని తీసుకొని రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రిజల్ట్ని మీకు వచ్చిన తర్వాత ఇచ్చిద్ది అనమాట. సో దాన్ని మనం అసింక్రనస్ అంటాం. సింక్రనస్ అంటే ఒకటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇది దానికి ఆపోజిట్ అనమాట. సో ఇది మనం ఇచ్చే రిక్వెస్ట్లు దేన్ని కూడా బ్లాక్ చేయదు. అందుకే దీన్ని మనం నాన్ బ్లాకింగ్ అని కూడా అంటున్నాం. అసింక్రనస్ ఇంకా నాన్ బ్లాకింగ్ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇంకా ఈవెంట్ డ్రివెన్ అంటే మనం ఇచ్చే ప్రతి యాక్షన్ కూడా, సో ఆన్ క్లిక్ కావచ్చు, ఆన్ లోడ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఈవెంట్స్ అనమాట. ఈ Node.jsలో ప్రతిదీ ఈవెంట్స్ కింద కన్సిడర్ చేసిద్ది. సో అందుకే మనం దీన్ని ఈవెంట్ డ్రివెన్ అంటున్నాం. ఇంకా జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే, సో జావా స్క్రిప్ట్ రన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే కేవలం జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లోనే కాదు, ఈ Node.js అనే సాఫ్ట్వేర్లో కూడా ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఈ జావా స్క్రిప్ట్ రన్ అవ్వడానికి కేవలం బ్రౌజర్ మాత్రమే కాదు, మీరు ఏ డివైస్లో అయినా సరే, ఏ ఓఎస్లో అయినా సరే దీన్ని రన్ చేయొచ్చు. అందుకని మనం దీన్ని జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటున్నాం. ఇంకా Node.jsని యూజ్ చేసుకొని మనం స్కేలబుల్ నెట్వర్క్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. సో స్కేలబుల్ నెట్వర్క్ అప్లికేషన్స్ అంటే థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉండే పెద్ద పెద్ద అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట. సో కేవలం చిన్న చిన్న నెట్వర్క్స్ మాత్రమే కాకుండా బిగ్ కాంప్లెక్స్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం ఈ Node.js అనేది యూజ్ చేయొచ్చు. అయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ర్యాన్ దాల్ అనే అతను 2009లో డెవలప్ చేశారు. ఇనీషియల్గా ఇది డెవలప్ చేసినప్పుడు కేవలం లినక్స్ ఇంకా మ్యాక్ ఓఎస్లోనే మాత్రమే సపోర్ట్ ఉండేది. తర్వాత అన్ని ఓఎస్లో దీనికి సపోర్ట్ అనేది ఉండేలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇంకా Node.js అనేది ఓపెన్ సోర్స్, అంటే అందరికి అవైలబుల్గా ఉండిద్ది. Node.js అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. సో కాబట్టి మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో మనం డేటాబేస్ సంబంధించిన వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ Node.jsలో డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో MongoDB కానీ, MySQL కానీ, PostgreSQL కానీ, సో ఇలాంటి డేటాబేస్ అన్నిటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం చాలా బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్ని చేయొచ్చు అనమాట Node.js యూజ్ చేసి. రెస్ట్ APIs క్రియేట్ చేయడం, పేమెంట్ గేట్వేస్ని ఇంటిగ్రేట్ చేయడం, వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్, లైవ్ స్ట్రీమింగ్, ఇలాంటి అన్ని ఫీచర్స్ని కూడా మనం ఈ Node.jsలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకా ఈ Node.js అనేది కొన్ని లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అవి ఏంటి అంటే V8 క్రోమ్ ఇంజిన్, ఇంకా libuv, LLHTP, సో ఇలా డిఫరెంట్ లైబ్రరీస్ అన్నీ కూడా వీటి మీద Node.js అనేది డిపెండ్ అయి ఉంది. సో మనం Node.js ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటామో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఇంకా V8 అంటే మనం గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తాం కదా, సో అందులో యూజ్ చేసే జావా స్క్రిప్ట్ ఇంజిన్నే ఈ Node.jsలో యూజ్ చేస్తారనమాట. దాన్ని మనం V8 అని చెప్పేసి అంటారు దాన్ని. ఇంకా zlib అంటే నార్మల్గా ఫైల్స్ని వాటిని కంప్రెస్ చేస్తాం కదా, కంప్రెస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అలాంటి ఫంక్షనాలిటీ కోసం ఈ zlib అనేది మనకి డిఫాల్ట్గా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా OpenSSL అంటే మనకి HTTPS లాంటి సెక్యూర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ని సపోర్ట్ చేయడం కోసం ఈ SSL యూజ్ చేస్తారు. ఇంకా ఇందులో మనం NPM అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. దానివల్ల ఏం యూజ్ అంటే మనం NPM ప్యాకేజ్ని బిల్డ్ చేయొచ్చు, అలానే బిల్డ్ చేసిన NPM ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ Node.jsలో HTML కానీ, CSS కానీ, డిఫరెంట్ రెండరింగ్ లాంగ్వేజ్లు అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఇందులో EJS అని, పగ్ అని, ఇలా చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. ఇంకా Node.jsని ఫాస్టెస్ట్ సర్వర్ సెటప్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు నెక్స్ట్ నేను ప్రాక్టికల్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది ఎందుకు ఫాస్టెస్ట్ అన్నది. జస్ట్ విత్ ఇన్ 10 లైన్స్ ఆఫ్ కోడ్తో మనం సర్వర్ని క్రియేట్ చేసేయచ్చు. ఇంకా జాబ్స్ పరంగా చూస్తే Node.js అనేది ట్రెండింగ్ టెక్నాలజీ అనమాట. సో మెనీ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి Node.js టెక్నాలజీకి. సో యాజ్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్గా అప్లై చేయొచ్చు, లేదా Node.js డెవలపర్గా అప్లై చేయొచ్చు.
లేదా ఫుల్ స్టాక్ డెవలపర్గా అప్లై చేసి బోత్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్లో మీరు వర్క్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇది సింపుల్, రోబస్ట్ అండ్ స్కేలబుల్. సో ఇక్కడ చూస్తే మీరు ఆ జాబ్స్ ట్రెండ్ యొక్క అనలిటిక్స్ అనేది ఇక్కడ గ్రాఫ్ ద్వారా చూపిస్తున్నాను. సో ఈ బ్లూ కలర్ ఉన్నది నోట్ చేసి అనమాట. నెక్స్ట్ అసలు ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అంటే ఏంటి, సో దీని గురించి మీకు ఒక ఐడియా వస్తే అప్పుడు మీకు ఈ నోట్ జేఎస్ అనేది ఎలా రన్ అవుతుందో మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది కేవలం నోట్ జేఎస్లోనే కాదు, జావా స్క్రిప్ట్ యూజ్ చేసే ఏ ఫ్రేమ్వర్క్ అయినా ఏ టెక్నాలజీలో అయినా సరే సేమ్ ఇదే జావా స్క్రిప్ట్ ఇంజిన్ని ఫాలో అవుతాయి. సో కాబట్టి ఇది మీకు అర్థమైతే ఏ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ని అయినా సరే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది జావా స్క్రిప్ట్ ఇంజిన్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. ఇందులో మనకి మెమరీ హీప్ అనేది ఉండిద్ది. ఇది ఏం చేస్తుంది అంటే మనం జావా స్క్రిప్ట్లో రాసే వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ వీటిలన్నిటిని కూడా ఇందులో స్టోర్ చేస్తుంది అనమాట. ఇంకా కాల్ స్టాక్ అనేది ఏంటి అంటే మనం జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్, అంటే ఒకసారి ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసేది. అంటే అది స్టేట్మెంట్ కావచ్చు లేదా ఫంక్షన్ కావచ్చు, కాల్ బ్యాక్ ఫంక్షన్ కావచ్చు, ఏదైనా సరే కేవలం ఒకదాన్ని మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకని మనం జావా స్క్రిప్ట్ని సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం. సేమ్ అలానే అది ఎక్కడ జరుగుద్ది అంటే ఈ కాల్ స్టాక్లో జరుగుద్ది అనమాట. ఈ కాల్ స్టాక్లో కేవలం ఎట్ ఏ టైం వన్ థింగ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ స్టాక్లో మనం ఏవైతే ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రాంలో ఉన్న ఒక్కొక్క లైన్ అనేది ఇక్కడికి వస్తాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేసేసి ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తుంది. ఇదే కాల్ స్టాక్ చేసే పని. ఇంకా వెబ్ ఏపీఐస్ అంటే మనకి బ్రౌజర్లో మనకి డామ్ అని చెప్పేసి అజెక్స్ కాల్స్ XML HTTP రిక్వెస్ట్ అని, సెట్ టైమ్ అవుట్ అని ఇలాంటి వెబ్ ఏపీఐస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనం డామ్ సంబంధించిన ఎలిమెంట్స్ అయితే డామ్లోని, అది అసింక్రనస్ సంబంధించినవి అయితే అజెక్స్లోని, సెట్ టైమ్ అవుట్ సంబంధించినవి అయితే సెట్ టైమ్ అవుట్లోని ఇది స్టోర్ చేసుకుంటాయి అనమాట ఈ వెబ్ ఏపీఐస్. ఇంకా ఈవెంట్ లూప్ ఉండిద్ది, అలానే కాల్ బ్యాక్ క్యూ ఉండిద్ది. సో ఈవెంట్ లూప్ గురించి, కాల్ బ్యాక్ క్యూ గురించి కూడా చూద్దాం. సో ఈవెంట్ లూప్ అంటే మనకి ఫస్ట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, కాల్ స్టాక్లో మనం ఏవైతే ప్రోగ్రామ్ రాస్తామో ప్రోగ్రాంలో ఉన్న లైన్స్ ఒక్కొక్కటి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత క్లియర్ చేస్తుందని. సో ఈ ఈవెంట్ లూప్ యొక్క పని ఏంటి అంటే ఇక్కడ కాల్ స్టాక్ అనేది ఎంటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎంటీ ఉంటే ఈ కాల్ బ్యాక్ క్యూలో ఏవైనా ఈవెంట్స్ ఉంటే వాటిల్ని ఇక్కడికి పుష్ చేస్తుంది అనమాట కాల్ స్టాక్కి. ఒకవేళ ఈ కాల్ స్టాక్లో ఎంటీ ఉంటే మనకి ఈవెంట్ లూప్ అనేది కాల్ స్టాక్కి ఏమీ పుష్ చేయలేదు. సో ఈవెంట్ లూప్ యొక్క చేసే పని ఏంటంటే ఇది ఒక్కటే, జస్ట్ కాల్ స్టాక్ని అలానే కాల్ బ్యాక్ క్యూని రెండింటిని చెక్ చేసి కాల్ స్టాక్ అనేది ఎంటీ ఉంటే కాల్ బ్యాక్ క్యూలో ఉన్న ఈవెంట్స్ని ఇక్కడికి ఒక్కొక్క దాన్ని పుష్ చేసిద్ది, కాల్ స్టాక్ అనేది వాటిని ఎగ్జిక్యూట్ చేసి రిమూవ్ చేసిద్ది. ఇదే సింపుల్గా ఈవెంట్ లూప్ చేసే పని. నెక్స్ట్ ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్లో మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ని ఇక్కడ రాసాము. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే అసలు స్టెప్ బై స్టెప్ అసలు ఎలా జరుగుద్ది అనేది మనం ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ మనకు అవుట్పుట్స్ వచ్చేవి ఏంటి అంటే ఇక్కడ 3 నెంబర్స్ రాశాను కదా, 1 2 3 అని. సో మనకి ఇక్కడ కన్సోల్ హాయ్ అనేది వచ్చింది, నెక్స్ట్ CB1 అనేది వచ్చింది, అలానే బాయ్ అనేది ప్రింట్ అవుద్ది. సో ఈ 3 మనకి ప్రింట్ అవుతాయి. అయితే మీకు ఆల్రెడీ ఈ సెట్ టైమ్ అవుట్ అనే దాని గురించి తెలుసుంటే ఈ CB1 అనేది ఫస్ట్లో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ హాయ్ బాయ్ తర్వాత లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుద్ది. సో అసలు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఇనీషియల్గా ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇనీషియల్ స్టేజ్లో మనకి ఈ బ్రౌజర్ కన్సోల్ కానీ, కాల్ స్టాక్ కానీ, వెబ్ ఏపీఐస్ కానీ, ఈ కాల్ బ్యాక్ క్యూ కానీ అన్నీ ఎంటీ ఉన్నాయన్నమాట. సో ఎందులోనూ కూడా ఎలాంటి ప్రోగ్రామ్ యొక్క లైన్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, అంటే console.log హాయ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనకి కాల్ స్టాక్లోకి ఆ ఫస్ట్ లైన్ అనేది పుష్ అయింది. ఇప్పుడు ఈ కాల్ స్టాక్ అనేది ఏం చేస్తుంది, ఏదైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వచ్చిందో అంటే console.log హాయ్ అనేది వచ్చిందో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి రిమూవ్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేసిందంటే ఇది ఎగ్జిక్యూట్ చేసింది, అంటే దీన్ని రన్ చేసింది. సో ఇక్కడ మనకి బ్రౌజర్ కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది హాయ్ అనేది. నెక్స్ట్ దాన్ని రిమూవ్ చేస్తుంది. సో కాల్ స్టాక్లో మనకి ఏదైతే ఫస్ట్ లైన్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే నెక్స్ట్ సెకండ్ లైన్ ఏముంది, మనకి సెట్ టైమ్ అవుట్ అనేది ఉంది. సో ఈ సెట్ టైమ్ అవుట్లో మనకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఉంది, CB1 అనేది. ఇది 5 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది మనకి కాల్ స్టాక్కి పుష్ అయింది. సో పుష్ అయిన తర్వాత ఇది ఏం చేయాలి, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది ఏమవుతుంది, డైరెక్ట్గా ఇక్కడ మనకు అవుట్పుట్ రాదు కదా, అంటే 5 సెకండ్స్ తర్వాత రావాలి కదా. కాబట్టి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఈ వెబ్ ఏపీఐస్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో టైమర్ కింద.
సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ CB1 అనేది ఉంది కదా, దాన్ని ఇక్కడ స్టోర్ చేసింది వెబ్ ఏపీఎస్లో. ఇది ఎప్పుడు మనకి రిలీజ్ అవుతుంది, 5 సెకండ్స్ తర్వాతే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేసింది. నెక్స్ట్ ఈ సెట్ టైమ్ అవుట్ అనే దాన్ని రిమూవ్ చేసింది. సో కాల్ స్టాక్ యొక్క వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇది ఇంకా ఎగ్జిక్యూట్ కాదు, మనకి కాల్ స్టాక్ అనేది మనకి ఎంటీ ఉంది కదా. సో కాబట్టి నెక్స్ట్ లైన్కి ఇక్కడ వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఈ 5th లైన్కి వచ్చేసింది. సో 5th లైన్లో ఏముంది, కన్సోల్ ఉంది. మళ్ళీ సో ఈ కన్సోల్ని ఈ కాల్ స్టాక్కి పుష్ చేసిద్ది. అంతేగాని ఇక్కడ సెకండ్ది సెట్ టైమ్ అవుట్ సెండ్ చేసాం కదా, ఇది 5 సెకండ్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి 5th లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం ఇలాంటిది ఉండదు అనమాట. అంటే బ్లాకింగ్ అనేది ఉండదు. అందుకే మనం దీన్ని నాన్ బ్లాకింగ్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు దీనికోసం ఇది నెక్స్ట్ లైన్ బ్లాక్ చేయకుండా ఈ నెక్స్ట్ లైన్ అనేది కాల్ స్టాక్కి పుష్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఈ console.log బాయ్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని క్లియర్ చేసేయాలి. సో క్లియర్ చేసింది. ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ ఏదైతే మనం రాసామో టైమర్ని, అది 5 సెకండ్స్ టైం అనేది అయిపోయింది. అంటే ఈ ప్రోగ్రామ్ అంతా రన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, లాస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది 5 సెకండ్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ వెబ్ ఏపీఎస్ నుంచి కాల్ బ్యాక్ ఏదైతే ఉందో ఆ కాల్ బ్యాక్ని ఈ కాల్ బ్యాక్ క్యూకి పుష్ చేసిద్ది అనమాట. పుష్ చేసిన తర్వాత ఈ కాల్ బ్యాక్ క్యూలో మనకి ఒక కాల్ బ్యాక్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈవెంట్ లూప్ యొక్క మెయిన్ వర్క్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈవెంట్ లూప్ ఏం చేయాలని చెప్పుకున్నాం ఇంతకు ముందు, ఈ కాల్ స్టాక్ని కాల్ బ్యాక్ క్యూని చెక్ చేసి కాల్ స్టాక్లో ఎంటీ ఉంటే ఈ కాల్ బ్యాక్ క్యూలో ఉన్న కాల్ బ్యాక్స్ని ఒక్కొక్క దాన్ని ఇక్కడికి పుష్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ ఈవెంట్ లూపు ఇప్పుడు ఇక్కడ కాల్ బ్యాక్ క్యూలో చెక్ చేసింది. సో ఇక్కడ కాల్ బ్యాక్ ఉంది, అలానే ఇక్కడ కాల్ స్టాక్లో ఎంటీ ఉంది. ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ని కాల్ స్టాక్కి పుష్ చేసింది. సో పుష్ చేసింది, ఇంకా కాల్ బ్యాక్ క్యూ అనేది ఎంటీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాల్ స్టాక్ చేయాల్సిన పని ఏంటి, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, మళ్ళీ ఈ ఫంక్షన్లో ఉన్న కన్సోల్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి కన్సోల్ అనేది ఇక్కడ మళ్ళీ కాల్ స్టాక్లోకి పుష్ అయింది. ఇప్పుడు ఈ ఫస్ట్లో ఏదైతే ఉందో లాస్ట్ ఏదైతే వచ్చిందో ఆ లాస్ట్ దాన్ని స్టాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో కాబట్టి console.log CB1 అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేశాక మనకి CB1 అనేది ప్రింట్ అవుద్ది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేసింది. నెక్స్ట్ CB1 అనేది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా రిమూవ్ చేసేయాలి. సో ఫైనల్గా రిమూవ్ చేసింది. సో ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్లో ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇలా రన్ అవుద్ది అనమాట. సో మీకు జావా స్క్రిప్ట్ ఇంజిన్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కొంచెం డౌట్గా ఉంటే ఇంకొకసారి దీన్ని రిపీట్ చేసి చూడండి, మీకు ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ గురించి చూద్దాం. సో అసలు ఈ Node.jsని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. సో ఎన్విరాన్మెంట్ సెటప్లో వచ్చేసరికి మనకి nodejs.org అని చెప్పేసి వెబ్సైట్ ఉండిద్ది, అఫీషియల్ వెబ్సైట్. అందులో మనం డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ ఎలా చేయొచ్చో చూపిస్తాను. nodejs.org అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సిస్టమ్ బట్టి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి అవైలబుల్గా ఉన్న అన్ని ఓఎస్లు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ నా ఓఎస్ ఏంటంటే విండోస్ సిస్టమ్. సో విండోస్ సిస్టంలో కూడా మనకి 2 డిఫరెంట్ వేస్లో మనకి అవైలబుల్గా ఉంది. సో నేను MSIని ఈ 64 బిట్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది మనకి 29 MB ఉంది. సో లేటెస్ట్ ప్రెజెంట్ వెర్షన్ ఏంటి అంటే 14 అనమాట, 14.16. ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పే టైంకి దీని వెర్షను 14.16. ఇంకా ఈ కరెంట్ ఫీచర్స్ అంటే ఏంటంటే ఇందులో మనకి ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో అది స్టాండర్డ్ అయ్యేంత వరకు మ్యాక్సిమం వాటిని యూజ్ చేయరు. సో కాబట్టి మీరు వాటిని చెక్ చేయాలనుకుంటే ఈ కరెంట్ వెర్షన్లో ఉన్న వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా రికమెండ్ చేసేది ఏంటంటే ఈ LTS అనేది యూజ్ చేస్తారు, లేటెస్ట్ స్టాండర్డ్ అనమాట. సో అందుకని చెప్పేసి LTS సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి Node.js సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే మనకి Node.jsని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ సెటప్ అనేది ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాత్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటికల్ ఇన్స్టాల్ నెసెసరీ టూల్స్ అంటుంది కదా, దీన్ని అసలు చెక్ చేయకండి. చెక్ చేస్తే మళ్ళీ ఈ చాక్లెటీ అని చెప్పేసి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేవి మళ్ళీ ఇన్స్టాల్ అవుతాయి. సో దీన్ని అసలు చెక్ చేయకండి, జస్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో ఎస్ క్లిక్ చేసిన తర్వాత మనకి Node.js అనేది ఇన్స్టాల్ అవుద్ది.
ఒక 5 minutes అలా టైం తీసుకునిద్ది, తర్వాత ఇది ఇన్స్టాల్ అవుద్ది. ఇంకా కేవలం మనం ఇన్స్టాల్ చేసుకునేది ఈ విధంగా మాత్రమే కాకుండా మనకి చాలా డిఫరెంట్ వేస్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ డౌన్లోడ్ అనే ఈ node.js.orgలో ఈ డౌన్లోడ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్స్టాలింగ్ Node.js via బైనరీ అని చెప్పేసి ఇంకా చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా. సో ఎన్ని డిఫరెంట్ వేస్లో కూడా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి NVM ప్యాకేజ్ అనేది కూడా ఉంటుంది, అది నోడ్ వెర్షన్ మేనేజ్మెంట్ అనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది అన్ని ఓఎస్లో కూడా సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు విండోస్కి, మ్యాక్ ఓఎస్కి, లినక్స్కి, సో అన్నిటికీ కూడా ఇది అవైలబుల్గా ఉంది. ఇంకా దాని యొక్క సోర్స్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ సోర్స్ కోడ్ ఉంది కదా, సో ఈ సోర్స్ కోడ్ని మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు గిట్హబ్ అనేది చూడాలనుకుంటే గిట్హబ్ కూడా లింక్ ఉండిద్ది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీకు గిట్హబ్ యొక్క లింక్ అనేది కూడా వచ్చింది, Node.js యొక్క గిట్హబ్ లింకు. సో ఇక్కడ మీకు వాళ్ళు Node.jsని ఎలా రాశారు అది ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో మనకి Node.js అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఫినిష్ క్లిక్ చేయండి. సో ఇలా సింపుల్గా మనం Node.jsని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా Node.jsతో పాటు మనకి NPM అనేది డిఫాల్ట్గా వచ్చింది అనమాట. సో దాన్ని మీరు స్పెషల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. సో NPM అనేది ఎందుకు యూజ్ అవుద్ది అంటే నోడ్ యొక్క ప్యాకేజ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కానీ లేదా క్రియేట్ చేయడానికి కానీ యూజ్ అవుద్ది అనమాట NPM అనేది. సో ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసిన Node.js యొక్క వెర్షన్ చూడాలనుకుంటే విండోస్ బటన్ ప్రెస్ చేసి CMD అని ఓపెన్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్ని. ఇక్కడ నోడ్ స్పేస్ -v అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు నోడ్ యొక్క వెర్షన్ అనేది చూపించింది. సో 14.16. ఇంకా NPM వెర్షన్ చూడాలనుకుంటే npm-v అంటే NPM యొక్క వెర్షన్ అనేది చూపించింది 6.14 అనమాట. సో ఇప్పుడు మీరు Node.jsని ఈ కమాండ్ ప్రాంప్ట్లో చూడాలనుకుంటే, రన్ చేసి చెక్ చేయాలనుకుంటే నోడ్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మీకు నోడ్ యొక్క కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది మీకు అవైలబుల్గా ఉండిద్ది. సో ఇక్కడ మనం నోడ్ యొక్క నార్మల్ జావా స్క్రిప్ట్ని ఇక్కడ రన్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ కన్సోల్ రాస్తున్నాను, console.log hello world. సో ఇప్పుడు చూస్తే మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. అలానే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను 5 అని. సో ఏని ప్రింట్ చేస్తే నాకు 5 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం నార్మల్ జావా స్క్రిప్ట్ని ఈ కమాండ్ ప్రాంప్ట్లో, అంటే మనం ఏవైతే ఓఎస్లో మనం ఇన్స్టాల్ చేస్తామో Node.jsని అందులో మనం రన్ చేయొచ్చు అనమాట. ఒకవేళ దీన్ని మీరు క్విట్ చేయాలనుకుంటే .exit అని చెప్పేసి అంటే క్విట్ అవుద్ది, లేదా 2 సార్లు Ctrl+C ప్రెస్ చేసినా మనకి క్విట్ అవుద్ది అనమాట. ఇప్పుడు Node.js ప్రాజెక్ట్ యొక్క సెటప్ చూద్దాం, అసలు Node.js ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది. సో ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక ఎంప్టీ ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఫోల్డర్లో ఇక్కడ బ్యాక్ ఎండ్ అని చెప్పేసి జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో నేను ఇక్కడ CMD ఓపెన్ చేసి నెక్స్ట్ npm init అనేది మనం రన్ చేయాలి. సో ఆ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక npm init అనేది ఎంటర్ చేస్తే మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుద్ది. అవి ఏంటి అంటే మన ప్యాకేజ్ నేమ్, అంటే మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి. సో బ్యాక్ ఎండ్ అనేది ఇనిషియల్గా ఇచ్చాను కాబట్టి మనం ఏదైతే ఫోల్డర్ ఉండిద్దో ఆ ఫోల్డర్ నేమ్ని డిఫాల్ట్గా తీసుకునిద్ది. ఒకవేళ మీరు వేరే నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఆ నేమ్ ఇవ్వచ్చు అనమాట. సో నేను బ్యాక్ ఎండ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ వెర్షన్, అంటే మీ ప్రాజెక్ట్ యొక్క వెర్షన్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో డిఫాల్ట్గా 1 ఉంటుంది. ఇంకా డిస్క్రిప్షన్, అంటే బ్యాక్ ఎండ్ యూజింగ్ Node.js. సో ఇక్కడ మీరు మీ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఎంట్రీ పాయింట్, సో ఎంట్రీ పాయింట్ అనేది ఇనిషియల్గా index.js ఉంటుంది. సో మీరు దాన్ని వేరే నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ నేను server.js అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇనిషియల్గా index.js అనేది ఉంటుంది. సో దాని నేమ్ని మీ ఇష్టం అనమాట, తర్వాతనే మార్చుకోవచ్చు దాన్ని. టెస్ట్ కమాండ్, సో ఇది ఆప్షనల్ అనమాట. అలానే గిట్ రిపాజిటరీ కూడా ఆప్షనల్. మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీ యొక్క గిట్ రిపాజిటరీ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ యూజర్ నేమ్ ఇంకా గిట్ రిపాజిటరీ నేమ్ అనేది ఇక్కడ ఇస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, సో కీవర్డ్స్ అనేవి కూడా ఆప్షనల్ అనమాట. సో మీ ప్రాజెక్ట్ సంబంధించిన కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు. Node.js బ్యాక్ఎండ్ అని చెప్పేసి నేను కీవర్డ్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఆథర్ నేమ్, సో మీరు ఎవరు డెవలప్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఇంకా లైసెన్స్, ఇనిషియల్గా ఇది ISA ఉంటుంది. సో తర్వాత మీకు ప్రాజెక్ట్ సంబంధించిన లైసెన్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈజీ టోకెన్ చెప్పేసి చూపిస్తుంది, అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి రివ్యూ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో మనకి ఒక package.json ఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. ఒకసారి చూద్దాం క్రియేట్ అయిందో లేదో.
సో ఇక్కడ చూస్తే మనకి package.json అనేది క్రియేట్ అయింది. సో ఒకసారి బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ నేను VS కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి package.json అనేది క్రియేట్ అయింది కదా. సో ఇందులో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో కేవలం దీన్ని npm init కాకుండా npm init కాకుండా కూడా మనం డైరెక్ట్గా సేమ్ దీన్ని మనం రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సర్వర్ని క్రియేట్ చేసి హలో వరల్డ్ని ఎలా ప్రింట్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ మనం ఏం తీసుకున్నాం, server.js అనేది తీసుకున్నాం కదా. సో దాన్ని ఇక్కడ క్రియేట్ చేద్దాం, server.js. సో ఇప్పుడు సర్వర్ సంబంధించిన కోడ్ రాద్దాం. సో ఫస్ట్ మనకి HTTP అనేది అవైలబుల్గా ఉండాలి HTTP యొక్క సర్వర్ని క్రియేట్ చేయడానికి. ఇక్కడ మనం రిక్వైర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం ఏదైనా ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలనుకున్నప్పుడు. సో HTTP అనేది Node.js లో డిఫాల్ట్గా ఉంటుంది. సో మనం HTTPని ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ మనం ఏ హోస్ట్లో రన్ చేయాలనుకుంటున్నామో అలానే ఏ పోర్ట్లో రన్ చేయాలనుకుంటున్నామో ఇవ్వచ్చు. సో హోస్ట్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను, లోకల్ హోస్ట్ అని. సో ఇది ఆప్షనల్ అనమాట, ఇది ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో పోర్ట్ 3000 ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం సర్వర్ని క్రియేట్ చేయాలి. సో కాబట్టి సర్వర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. HTTPలో మనకి క్రియేట్ సర్వర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉండిద్ది. ఇందులో మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద రిక్వెస్ట్ని ఇంకా రిజల్ట్ని తీసుకోవచ్చు. ఇందులో మనం రిజల్ట్ని ఏదైతే ఇస్తామో అదే మనకి అవుట్పుట్ కింద వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి స్టేటస్ కోడ్ని 200కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెట్ హెడర్ అని చెప్పేసి మనం హెడర్ని సెట్ చేయొచ్చు. అంటే మనకి కంటెంట్ టైప్ అనేది ఇవ్వచ్చు అనమాట. టెక్స్ట్లెస్ ప్లెయిన్ అని చెప్పేసి ఇస్తే మనకి ఏదైతే మనం రాస్తున్నామో ఆ TXT అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ కామా పెట్టాలి, కోలన్ కాదు, ఎందుకంటే ఇది జస్ట్ మెథడ్ అనమాట. మెథడ్లో మనకి 2 ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ లేటెస్ట్ ఏదైతే పెడతామో అది మాత్రమే సెట్ అవుద్ది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెక్స్ట్లెస్ HTML అంటే నాకు ఈ కంటెంట్ టైప్ అనేది HTML తీసుకునేది. సో అది కూడా తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా result.end అని చెప్పేసి అంటే మనకి ఫైనల్గా ఏం అవుట్పుట్ చూపించాలో అది రాస్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని రాశాను. సో క్రియేట్ చేసిన సర్వర్ని నేను లిజన్ చేయాలంటే ఏ పోర్ట్లో ఏ హోస్ట్ నేమ్లో నేను లిజన్ చేస్తున్నాను అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో server.listen అని చెప్పేసి అని మనం ఏవైతే పోర్ట్ ఇస్తున్నామో ఆ పోర్ట్ ఇంకా హోస్ట్ నేమ్ ఇచ్చి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం కన్సోల్ రాయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ లోకల్ హోస్ట్ :3000. సో మనం 3000 పోర్ట్ ఇచ్చాం కదా. సో అందుకని ఇక్కడ ఇలా డిస్ప్లే చేస్తున్నాం. ఒకవేళ ఈ పోర్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటే మీరు ఈ / ఇచ్చి డైరెక్ట్గా ఇక్కడ వేరియబుల్ని ప్రింట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు అక్కడ ఏం చేంజ్ చేస్తే ఇక్కడ అది చేంజ్ అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు సర్వర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇదే సింపుల్గా ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్ యూజ్ చేస్తే మనకి సర్వర్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రన్ చేస్తామంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోడ్ అని చెప్పేసి మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని ఇస్తే, ఈవెన్ ఇక్కడ .js ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. సో జస్ట్ నోడ్ సర్వర్ అనగానే మనకి ఈ సర్వర్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ చూడండి సర్వర్ అనేది రన్ అవుతుంది లోకల్ హోస్ట్ 3000లో. ఒకవేళ నేను .js అని చెప్పేసి ఇచ్చినా కూడా ఇది రన్ అవుద్ది. సో ఇప్పుడు నేను ఈ లోకల్ హోస్ట్ 3000ని యాక్సెస్ చేస్తాను బ్రౌజర్లో. సో లోకల్ హోస్ట్ :3000ని యాక్సెస్ చేయగానే నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ నుంచి నేను ఏదైతే పంపిస్తున్నానో దాన్ని నాకు అక్కడ రిజల్ట్ కింద చూపిస్తుంది అనమాట. ఒకవేళ నేను ఇక్కడ HTMLని పాస్ చేయాలనుకుంటే text/HTML ఇచ్చి ఈ రిజల్ట్ ఎండ్లో మనకి HTML ట్యాగ్స్ని రాస్తే మనకి HTML అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం సేవ్ చేసిన ప్రతిసారి ఇక్కడ నోడ్ అనేది రన్ చేయాలన్నమాట. సో నోడ్ అగైన్ మనం ఫైల్ నేమ్ ఇచ్చి రన్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది అప్డేట్ అవుద్ది. సో మీరు చేంజ్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఈ నోడ్తో రన్ చేయకపోతే అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం సర్వర్ని క్రియేట్ చేసి సింపుల్గా హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. ఇంకా అలానే మనం నోడ్తోనే కాకుండా npm start అనే కమాండ్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో సేమ్ కమాండ్ని కాపీ చేసి package.js అనే ఫైల్లో ఇక్కడ స్క్రిప్ట్స్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్స్లో మనం స్టార్ట్ అనే స్క్రిప్ట్ ఇచ్చి ఇందులో మనం ఈ కమాండ్ ఇక్కడ రాస్తే మనకు ఆటోమేటిక్గా కమాండ్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట npm start అనేది రన్ చేసినప్పుడు. సో npm start అనగానే నాకు ఈ నోడ్ సర్వర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఈ సర్వర్ అనేది సర్వర్ అనేది రన్ అవుతుంది చూడండి. ఈ విధంగా మనం కేవలం నోడ్తోనే కాకుండా npmతో కూడా మనం సర్వర్ని రన్ చేయొచ్చు.
సో ఈ విధంగా ఇంతే కాకుండా మనం సర్వర్లో ఏవైనా చేంజెస్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మనం సర్వర్ని రీస్టార్ట్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా అది అప్డేట్ అవ్వాలి అనుకుంటే మీరు npm ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. సో npm ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామంటే npm ఇన్స్టాల్ లేదా ఇన్స్టాల్కి షార్ట్ కట్ ఏంటంటే i అనమాట. సో i అని చెప్పేసి మనం nodemon అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకుంటే nodemon అనేది ఇన్స్టాల్ అవుద్ది. సో nodemon అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత nodemon స్పేస్ స్టార్ట్ అని చెప్పేసి అంటే మనకి సర్వర్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. ఇక్కడ మనకు కమాండ్ స్టార్ట్లో ఏదైతే ఉందో అక్కడ ఇచ్చిన ఫైల్ని బట్టి nodemon అనేది వర్క్ అవుద్ది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక నేను హలో వరల్డ్ దగ్గర నేను 2 అని చెప్పేసి ఇస్తున్నాను. దీన్ని ఒకసారి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు ఆటోమేటిక్గా సర్వర్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకి అవుట్పుట్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం సర్వర్లో ఏం చేంజెస్ చేసినా కూడా ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి చూడవచ్చు. సో మనం హలో వరల్డ్ అనే దాన్ని ప్రింట్ చేసాము. నెక్స్ట్ రిపిల్. సో రిపిల్ అనేది ఆల్రెడీ మనం చూసాము ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో మనం ఏవైతే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని బ్రౌజర్లో రన్ చేస్తున్నామో సేమ్ అదే కోడ్ని ఈ Node.jsలో కూడా రన్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాం కదా. సో దాన్ని మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఆల్రెడీ మనం చేసాము. అయితే అది ఫాలో అయ్యే రూల్ ఏంటి అంటే రీడ్, ఎవాల్యూ, ప్రింట్, లూప్ అనమాట. సో రీడ్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని రీడ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సో నోడ్ ఎంటర్ చేస్తే మీకు నోడ్ యొక్క కమాండ్ లైన్ అనేది వచ్చింది. ఇక్కడ ఫస్ట్ రీడ్ చేసిద్ది. సో రీడ్ అంటే మనం ఏదైతే కమాండ్ ఇస్తున్నామో ఆ కమాండ్ని రీడ్ చేసిద్ది. సో కన్సోల్ లాగ్ హలో వరల్డ్ అని నేను కమాండ్ ఇచ్చాను. సో దీన్ని ఇది రీడ్ చేసింది. నెక్స్ట్ ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇది ఎవాల్యుయేట్ చేసిద్ది. సో ఇందులో ఉన్నది ఏంటనేది ఎవాల్యుయేట్ చేసి తర్వాత ప్రింట్ చేసిద్ది. సో ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ని ప్రింట్ చేసిద్ది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లూప్ అనమాట. సో ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ లూప్ వచ్చింది, అంటే నెక్స్ట్ కమాండ్ ఎంటర్ చేయడానికి లూప్ వచ్చింది. సో నెక్స్ట్ కన్సోల్లో నేను ఇంకొక దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో వెంకటేష్ అనే స్ట్రింగ్ని నేను ప్రింట్ చేస్తున్నాను. అలానే కాన్స్టెంట్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను 5 అని. సో ఆ 5ని ప్రింట్ చేస్తున్నాను. లేదా ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను ఏ అని చెప్పేసి అందులోంచి రిటర్న్ 5 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఏని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ రావాలి. సో ఏ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఏతో మనం రాయలేం. సో ఫంక్షన్ బి అని చెప్పేసి నేను ఇంకో ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను రిటర్న్ 5 అని చెప్పేసి ఇస్తే ఇప్పుడు బీని నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో బీని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 5 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం రిపిల్ అని చెప్పేసి అంటారు. దాని అబ్రివేషన్ ఇది అనమాట, రీడ్, ఎవాల్ అండ్ ప్రింట్ అండ్ లూప్. సో ఇది Node.js గురించి. సో Node.js గురించి ఇంట్రడక్షన్, ఎన్విరాన్మెంట్ సెటప్, ఇంకా ప్రాజెక్ట్ సెటప్ గురించి మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే మాడ్యూల్స్ని చూడబోతున్నాం, అలానే ఎక్స్పోర్ట్ రిక్వైర్ని ఎలా యూజ్ చేస్తాం చూడబోతున్నాం, ఇంకా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని ఎలా యూజ్ చేస్తాం అనేది చూడబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ యూజ్ అవుద్దు అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. Signing off, Venkatesh Mugli.